ఏపీ ప్రత్యేక హోదా ఫైట్ విశాఖను హీట్ పుట్టించింది. యువత నిరసనలు, నేతల విమర్శలు, పోలీసుల ఆంక్షలు, అరెస్టులతో సాగర తీరం హోరెత్తింది. వైసీపీ అధినేత జగన్ ను విశాఖ విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు పోలీసులు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ నేతలపై ట్వీట్లతో విరుచుకుపడ్డారు. రెచ్చగొట్టాలనుకుంటే ఇకపై ఏం జరుగుతుందో చూడాలని వార్నింగ్ ఇచ్చారు పవన్. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విశాఖలో చేపట్టిన నిరసనలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు పోలీసులు. ఉదయం నుంచి ఆర్కే బీచ్ కు వస్తున్న యువతను అడ్డుకున్నారు. 144 సెక్షన్ అమలు చేశారు. రోడ్లపైకి వచ్చేందుకు యత్నించిన వారిని అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టిన జనసేన, వైసీపీ, కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. ఎప్పుడు సందడిగా ఉండే విశాఖ ఆర్కే బీచ్ తో పాటు ప్రధాన రహదారులు బోసిపోయాయి. ఆర్కే బీచ్ ప్రాంతంలో ఉంటున్న వారిని కూడా బయటకు రానివ్వలేదు. దీంతో రిపబ్లిక్ డే సందర్భంగా ఆఫీసులకు బయలుదేరిన స్థానికులు ఇబ్బందులు పడ్డారు. నిరసనలకు జనసేన మద్దతివ్వడం, వైసీపీ క్యాండిల్ ర్యాలీకి పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖ చేరుకున్న వైసీపీ అధినేత జగన్ ను ఎయిర్పోర్ట్ లోనే అడ్డుకున్నారు పోలీసులు. వారితో వాగ్వాదానికి దిగారు జగన్. ఎందుకు బయటకు వెళ్లనివ్వరంటూ ప్రశ్నించారు. పార్టీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, నేతలు అంబటి రాంబాబుతో కలిసి రన్వే పైనే చాలాసేపు బైఠాయించారు. ఎట్లా బిహేవ్ చేయాలో కూడా తెలియని వాళ్ళంతా కూడా పోలీసులు ఎట్లున్నారా డిపార్ట్మెంట్ లో? అరే డొమెస్టిక్ అరైవల్స్ అని చెప్పండి, బోర్డు కనపడలేదు మీకు చూడ బోర్డు దిగే ఏం బుద్ధి ఉందని ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు మీకు అర్థమైంది అసలు? రెండే రెండు సంవత్సరాలు నేను చెప్తున్నాను, ఎవరిని మర్చిపోను. అసలు ఒక ప్యాసింజర్ గా కూడా కనీసం డొమెస్టిక్ అరైవల్స్ పోనీయకుండా ఆపడం ఎందుకు ఆపుతున్నారు, ఏం చేయాలని ఆపుతున్నారు? ఎంతసేపైనా పోలీసులు కదలనివ్వకపోవడంతో జగన్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇంకా 2 ఏళ్లే టైం ఉందని ముఖ్యమంత్రిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. డిస్మిస్ చేస్తానని హెచ్చరించారు. చివరికి జగన్ ను హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కించారు పోలీసులు. ప్రత్యేక హోదా అన్నది ఒక సంజీవిని అని తెలిసి కూడా దగ్గర ఉండి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అన్న మాట ఎవరి నోట్లో నుంచన్నా వచ్చినా, ప్రత్యేక హోదా కోసం ఎవరైనా పోరాటం చేసినా ఉక్కుపాదంతో అణిచివేసే వైఖరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చూపించిన తీరును చూస్తే నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న ఈ వ్యక్తి, పోరాటం చేయవలసిన ఈ వ్యక్తి వెన్నుపోటు పొడుస్తా అందరం నిజంగా బాధపడవలసిన సమయం ఇది. డెమోక్రసీని పట్టపగలే కూని చేస్తా ఉన్న పరిస్థితి. నిజంగా నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి సర్కారులో పనిచేస్తా ఉన్న కొంతమంది పోలీసులకు కూడా చెప్తా ఉన్నా, జీతాలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు కాదు, జీతాలు ఇచ్చేది ప్రభుత్వం. సెల్యూట్ కొట్టవలసింది పోలీసుల టోపీల మీద ఉన్న 3 సింహాలకు సెల్యూట్ కొట్టాలి. విశాఖ నిరసనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకునే వాళ్లు కోళ్ల పందాలో, పంది పందాలో ఆడుకోవాలన్నారు. జల్లికట్టుకు ప్రత్యేక హోదాకు సంబంధం ఏంటన్నారు. అలాంటప్పుడు జల్లికట్టు స్ఫూర్తి కావాలంటే కోళ్ల పందాలో లేకపోతే ఇంకొక పందుల పందాలో చేసుకోవాలి. అంతకుమించి దానికి దీనికి సంబంధం లేదు. యాజిటేషన్ చేయటం అనేది అర్ధరహితం అని నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా మనకి రావాల్సింది రావట్లేదా అనేది కనుక క్రిస్టల్ క్లియర్గా చెబితే దానికి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. నిరసనలు అడ్డుకోవడంపై ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు పవన్ కళ్యాణ్. అదుపులోకి తీసుకున్న జనసేన కార్యకర్తలందరినీ విడుదల చేయాలన్నారు. యువతను రెచ్చగొట్టేలా నోరు జారి మాట్లాడుతున్న నేతలను గుర్తు పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. యువత పోరాట స్ఫూర్తిని సుజనా చౌదరి పందుల పందాలతో పోల్చడం బాధాకరమన్నారు. పోలవరం కాంట్రాక్ట్ కోసం హోదాను తాకట్టు పెట్టారంటూ ఎంపీ రాయపాటి పైన పవన్ నిప్పులు చెరిగారు. ఇలాంటి తీరుతోనే తెలంగాణ యువత దృష్టిలో ఆంధ్ర వాళ్లు దోచుకుంటున్నారన్న భావన కల్పించారని కామెంట్ చేశారు పవన్. అన్ని రాష్ట్రాలకు ఇచ్చే నిధులనే స్పెషల్ ప్యాకేజీ ముసుగు వేశారని కేంద్రం పైన మండిపడ్డారు. స్పెషల్ స్టేటస్ నిరసనలకు మద్దతు తెలిపారు సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నటుడు సంపూర్ణేష్ బాబు. నిరసనలకు విశాఖ వచ్చిన వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్రం ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అడ్డుకున్నా దీక్ష సక్సెస్ అయిందన్నారు. ఈ సక్సెస్ఫుల్ గా చేసిన దానికి మేము పార్టిసిపేట్ చేయడం అంటే వచ్చాము కనపడ్డాం తప్ప మేము లోపలికి వెళ్లి వాళ్ళతో కూర్చునే అవకాశం రానందుకు బాధపడుతున్నాం. బట్ ఏదైనా సక్సెస్ఫుల్ గా చేశారు. దీన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారు. అయితే శాంతియుతంగానే తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు యువత ఏది సాధించాలనుకుంటుందో అది సాధించినట్టయితే మన తెలుగు వాళ్ళందరం బాగుంటాం. దీనికి ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళైన వాళ్ళందరూ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. నేను పక్క రాష్ట్రం తెలంగాణ అయినప్పటికైనా కూడా ఒక యువత చేసే మంచి కార్యక్రమానికి స్వచ్ఛందంగా నేను సపోర్ట్ చేయాలనుకున్నాను. స్వచ్ఛందంగా సపోర్ట్ చేయడం నా కర్తవ్యంగా నేను భావిస్తున్నాను.
విశాఖ ఆర్కే బీచ్ లో నిరసనలు జరగకపోయినా ఏపీ పోలీసులను రాష్ట్ర సర్కార్ పెద్దలను ఉరుకులు పరుగులు పెట్టించింది ప్రత్యేక హోదా ఇష్యూ. ప్రస్తుత పరిస్థితులపై రేపు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడనున్నారు.